రామబాణంతో ఇక మీ శత్రువుల పని అయిపోయినట్టే. మీ శత్రువులకి ఇంకా చర్మగీతం పాడినట్టే. అంత అద్భుతమైన రెమెడీ ఇది. శత్రు బాధలు అత్యధికంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వినియోగించాలి. ఈ ప్రక్రియని చెయ్యాలి. ఇది ఋషులు రాసిన గొప్ప గొప్ప గ్రంథాల నుండి గ్రహించాను. ఈ ప్రక్రియకి తిరుగులేదు. ఇది కేవలం అమావాస్యకే చెయ్యాలి. అందులోనూ మిట్ట మధ్యాహ్నం చెయ్యాలి. మధ్యాహ్న కాలంలో చెయ్యాలి. దీన్ని అడవికి వెళ్ళి అడవిలో రామబాణం అనే మొక్క ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది ఆ రామబాణం మొక్క దగ్గరికి వెళ్ళి కేవలం అమావాస్య మిట్ట మధ్యాహ్నం ఉన్న సమయంలోనే ఈ మొక్కని చాలా జాగ్రత్తగా సంగ్రహించాలి. అలాగని వెళ్ళి ఏదో తెచ్చేసుకుని చేసేసుకుంటే పనిచేయదు. ముందుగానే వెళ్ళి ఆ మొక్కని మనం చూసుకుని ఎక్కడుందో ఏంటి ఇవన్నీ చూసుకుని ఆ మొక్కకి పసుపు కుంకుమ గంధమ ధూపం వెలిగించి దీపం అది వెలిగించి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి మీకున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవాలి. ఆ రామబాణం అనే మొక్కకి చెప్పుకుని ఫలానా వ్యక్తి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, లేదా నా కుటుంబానికి ఇలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటన్నిటితో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా శక్తి సరిపోక నేను నిన్ను ఆశ్రయించాను. ఇదంతా కూడా కరెక్ట్గా అమావాస్య మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్యకాలంలోనే జరగాలి. ఈ సంగ్రహించే క్రమంలో ఏదో ఆ రామబాణం మొక్కను పీకేస్తే సరిపోదు. అలాగని గుణపాలు కత్తులు వాడకూడదు. ఆ రామబాణం మొక్కకి చక్కగా పూజాధికాలు అన్ని చేసి కొబ్బరికాయ కొట్టి మీ సంకల్పం చెప్పుకొని, నన్ను నా కుటుంబాన్ని రక్షించే బాధ్యత నీదే తల్లి, నా శక్తి సరిపోక నిన్ను ఆశ్రయించాను, నన్ను అనుగ్రహించు, నిన్ను సంగ్రహించుకుంటున్నాను, నన్ను నా కుటుంబాన్ని రక్షించు అని సంకల్పం చెప్పుకుని ఆ రామబాణం మొక్కని చాలా జాగ్రత్తగా ఏదైనా పుల్లతో కానీ చెక్కతో కానీ వేరులు తెగిపోకుండా మెల్లిగా జాగ్రత్తగా తవ్వాలి. ఏ వేరు కూడా తెగకూడదు. వేరు తెగితే పనిచేయదు. అర్థమవుతుందా? చాలా నియమాలు ఉంటాయి దీనికి. చాలా శక్తివంతమైనది కూడా ఇది. అంతేగాని నియమాలు దీనికి. వేరు తెగకుండా కాస్త లేట్ అయినా పర్వాలేదు. మీరు పూజ చేసేది మాత్రం 12-1 గంట మయంగా చెయ్యాలి. అది సంగ్రహించుకోవడానికి 1 గంట పట్టినా పర్వాలేదు. నష్టమేముంది? మిట్ట మధ్యాహ్నమే కదా. జాగ్రత్తగా మట్టిని మెల్లిగా అలా తీసి దువ్వి పక్కకి పెట్టేసి ఆ పుల్లతో అలా మెల్లిమెల్లిగా తవ్వుకోవాలి. ఏ వేరు జాగ్రత్త తెగిపోకుండా వీలైనంత వరకు మూలం మొత్తం వచ్చేలాగా ఆ మొక్కను గ్రహించుకుని నీటిలో శుద్ధి చేసుకుని ఇంటికి తెచ్చుకొని మీ పూజామందిరంలో పెట్టుకుని 9 రోజుల పాటు ఇష్టదైవంగా ఆ మొక్కని ఆరాధించుకుని నిత్య పూజలు ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉండాలి. నిత్యం సాంబ్రాణి పొగ వేస్తూ ఉండాలి. ఇలా 9 రోజులు పూర్తయిన తర్వాత అమావాస్య రోజున మాత్రమే మిట్ట మధ్యాహ్నం దీన్ని సంగ్రహించుకుని తర్వాత మీ ఇంటికి తెచ్చుకుని 9 రోజులు మీ పూజామందిరంలో నిత్య ధూపదీప నైవేద్యాలు పెట్టి 9వ రోజు రాత్రి ఒక ఎర్రని వస్త్రంలో చిన్న గుడ్డలో మూటగట్టి మీ సింహద్వారానికి పైన కట్టాలి. అంతే. ఎలాంటి శత్రు బాధలైనా సరే, ఎలాంటి శత్రువైనా సరే ఇంక వాడి పని అయిపోయింది. తర్వాత వాడు మీ కాళ్ళకాడికి వచ్చేస్తాడు. మిమ్మల్ని శరణాగతి అడుగుతాడు. మీతో స్నేహం చేస్తాడు. అలాగే ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఏమన్నా ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఈ మొక్క పేరే రామబాణం. రామబాణానికి తిరుగులేదు. అంత గొప్పది, అంత శక్తివంతమైనది. కానీ గ్రహించే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మొక్కని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టి అర్చనలన్నీ చేసుకుని జాగ్రత్తగా మీ ఇంటి సింహద్వారం పైన దాన్ని కట్టాలి.
కట్టిన మరుసటి రోజు నుండే దీని ప్రభావం చూపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వాడు ఎంతటి గొప్ప శత్రువు అయినా సరే, ఎంత దిష్టి ఉన్నా కానీ, దుష్టి ఉన్నా కానీ, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఇంటి దరిదాపులకు కూడా వాడు రాలేడు. వచ్చిన 5 నిమిషాల మించి ఉండలేడు వాడు. అంత గొప్పది. ఒప్పుకున్నవారు జాగ్రత్తగా సంగ్రహించి జాగ్రత్తగా ఈ ప్రక్రియని ఆచరించండి. మంచి ఫలితాలు పొందవచ్చు. శుభమస్తు.